నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్దురాజ్. మనకి భారతీయ శిక్షా స్మృతి చట్టాలు వెళ్ళిపోయి మనకు భారతీయ న్యాయ సంహిత అనే చట్టం మనకి జూలై 1 నుంచి అమల్లోకి రాబోతుంది. దీంట్లో చాలా ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. దాంట్లో మరొక ముఖ్యమైనది ఏంటంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ చేసి ఒకరు ప్రాణాలు పోతే దానికి శిక్ష ఏముంటుందనే విషయం తెలుసుకుందాం. కొద్దిమంది వచ్చిరాని డ్రైవింగ్తోని రోడ్లపైకి వచ్చేస్తారు, చాలా ఫాస్ట్గా వెళ్తారు, చాలా రెక్లెస్ డ్రైవింగ్ ఉంటుంది. అలాగే అమాయకులు కొద్దిమంది పాదచారులు కావచ్చు, లేకపోతే బైక్ రైడర్స్ కావచ్చు, లేకపోతే తోటి ప్రయాణికులు ఎవరైనా కార్లో రావచ్చు. ఇలా ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే బిఎన్ఎస్ సెక్షన్ 106 సబ్సెక్షన్ 2 ప్రకారం ఈ ర్యాష్ డ్రైవింగ్ ద్వారా ఒకరి ప్రాణాలు కనుక తీసేస్తే, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా ఒకరి ప్రాణాలు తీసేస్తే వాళ్ళకి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఈ బిఎన్ఎస్ అనేది ఇది ఒక మంచి మార్పు తీసుకొచ్చింది. ఒక క్షణికావేశంలో ఒక 5-6 సెకండ్ల గ్యాప్లో నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోవచ్చు. అందుకని ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది. ఒకవేళ కనుక ఎవరైతే సరే ఈ నిర్లక్ష్య డ్రైవింగ్ చేసేసి ఎదుటి వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ డ్రైవర్ కనుక, ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కనుక ఎవరైనా సరే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి, అలాగే పోలీసులకు సమాచారం ఇచ్చినా లేకపోతే మ్యాజిస్ట్రేట్కి సమాచారం ఇచ్చినా సరే దాన్ని కొంచెం పరిగణించి ఈ 10 years కాకుండా ఆ శిక్షను తగ్గిస్తారు. మ్యాక్సిమం ఎంతో కొంత తగ్గించే అవకాశం ఉంది. కానీ అసలే యాక్సిడెంట్ చేసి నిర్లక్ష్య డ్రైవింగ్ ద్వారా యాక్సిడెంట్ చేసి రెండేది పోలీసులకు చెప్పకుండా, మ్యాజిస్ట్రేట్కి చెప్పకుండా, దగ్గరున్న హాస్పిటల్లో అట్లీస్ట్ అడ్మిట్ చేయకుండా ఈ నేరానికి పాల్పడితే మాత్రం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే భారీ జరిమానా ఉంటుంది. దీని గురించే దేశవ్యాప్తంగా చాలామంది డ్రైవర్లు అల్లర్లు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పారు. ఇలా చాలా గొడవలు కూడా జరిగినాయి. కానీ బిఎన్ఎస్ సెక్షన్ 106 అనేది చాలా ఉపయోగం. మనం రోడ్డు పైన పోతున్నప్పుడు వాడికి ఫాస్ట్ కారు ఉంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మనం గుద్దెళ్ళిపోతే మన ప్రాణాలు పోతే మన ఫ్యామిలీ రోడ్డు పైన పడుతుంది. అంటే అది ఉద్దేశపూర్వకంగా మర్డర్ చేయాలని కాదు, వాడేదో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మన ప్రాణాలు పోతుంది. అందుకని ఇది మర్డర్ కేసుగా పెట్టలేము. ఈ ర్యాష్ డ్రైవింగ్ కింద ప్రాణాలు పోయినాయని చెప్పేసి కేసు పెట్టడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే పోలీసు విచారణలో కొద్దిమంది నేరస్తులు చాలా స్మార్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా వాడు ప్రాణాలు తీసేయాలని చెప్పేసి ఈ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ అని చెప్పేసి యాక్ట్ చేసి అలా ప్రాణాలు తీసేస్తే మాత్రం విచారణలో బయటపడితే మాత్రం మర్డర్ కేసే ఫైల్ చేస్తారు. ఎందుకంటే పోలీసులు అంత అమాయకులు ఏం కాదు. ప్రతి ఒక్కటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరుండి అన్ని చూసి తద్వారా కేసు ఫైల్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ బిఎన్ఎస్ సెక్షన్ 106(2) ప్రకారం మాత్రం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేస్తే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష. అదే బాధ్యత తీసుకొని అయిందో జరిగిపోయిందని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనతోని ఆ బాధితుని తీసుకెళ్ళి వాళ్ళు కనుక హాస్పిటల్ అడ్మిట్ చేసి పోలీసులకి మ్యాజిస్ట్రేట్కి సమాచారం అందిస్తే మాత్రం తక్కువ శిక్ష పడుతుంది. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్దురాజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.